అమరావతి రాజధాని రైతులందరికీ అండగా ఆంధ్రరాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిడుముక్కల గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 193 రోజుకి చేరింది. ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి రాజధాని రైతుల కోసం 193 రోజులుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నప్పటికీ నాపై 2 సార్లు దాడి చేయించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ కుటుంబ ప్రభుత్వం కూడా రాజధాని రైతులకు అన్యాయం చేస్తుందని అన్నారు. 2029లో ఆంధ్రరాష్ట్ర సమితికి ఓటు వేసిన ప్రతి ఒక్క మనిషికి ప్రభుత్వ ఉద్యోగం, మద్యపానం ఉచితంగా ఇస్తామన్నారు. కుటుంబ ప్రభుత్వం అమరావతి రైతులకు 1 ఎకరానికి ₹1 లేదా వాల్యుయేషన్ ప్రకారం 4% 1250 గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ప్రతి నెల ఆర్థిక సహాయం చేయాలని ₹10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో ల్యాండ్ పూలింగ్ వల్ల నష్టపోయిన రైతులందరి కోసం ఈ నిరాహార దీక్షలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రరాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ జేకేఆర్ 193 రోజు ఈ రిలే నిరసన దీక్ష కొనసాగుతా ఉంది. అయితే ఒక మంచి పని కోసం పోరాటం చేస్తా ఉంటే చిన్న చిన్న ఒడిదుడుకులు, గతంలో కూడా చెప్పేవాళ్ళు కదా మన టీడీపీ నాయకులు కొంతమంది, రాజధాని డెవలప్ అవుతుంటే రాక్షసులు వచ్చారు, భగ్నం చేశారు. అలాగే మన ఈ దీక్ష శిబిరం వేలాది మంది వస్తే అందరినీ రానియకుండా మీరు ఇంట్లో చేసుకోండి అని కొంతమంది రాక్షసుల తత్వాన్ని చూపించి ఈ విధంగా చేయటం జరిగింది. సరే, ఏది ఏమైనా 1,00,000 అడుగులు కూడా 1 అడుగుతో ప్రయాణం చేసినట్టు ఈ జేకేఆర్ మద్దతుగా వేలాది అడుగులు వచ్చినాయి, వేలాది మంది వచ్చారు, సపోర్ట్ చేశారు. కావాలని కొంతమంది రాక్షసులు ఆపినంత మాత్రాన ఏమీ అవ్వదు. ఒంటరి పోరాటమైనా చేసుకుంటా నేను వెళ్తాను. 50 రోజులు కాగానే 3 ఎకరాలు ఇస్తాం, 100 రోజులు కాగానే 5 ఎకరాలు ఇస్తాం, 150 రోజులు కాగానే 10 ఎకరాలు ఇస్తాం రాజధాని నాకు వద్దు. రైతుల కష్టాలు అయితే ఆలకించండి, రైతుల బాధలు ఆలకించండి. ఈ ప్రాంతంలో పనులు లేక కనీసం 100 కిలోమీటర్లు వెళ్ళిన పనులు లేవు. వాళ్ళకు కూడా నెలకి కార్మికులకు నెలకు ₹10,000 రైతు కూలికి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మన ఒక ముఖ్యమంత్రి గారికి పదే నేను రిక్వెస్ట్ కోరినది ఏంటంటే మీరు సెకండ్ పూలింగ్ మానుకుంటే రైట్ అని చెప్పి నేనైతే మాత్రం అనుకుంటున్నాను. మీరు పదే ఎవరెవరినో పంపిస్తే పొలాలు ఇవ్వరో సీఎం గారి నోటితోటి ఆయన స్వయంగా చెప్పి ఇంత డబ్బులు ఇస్తున్నానని చెప్పమనండి. ఏ క్వశ్చన్ అడగరు, అందరూ వెళ్ళిపోయి ఇచ్చేస్తారు. ఎందుకంటే 10 సంవత్సరాలు, ఇప్పుడు 12వ సంవత్సరం ఇది, 12 సంవత్సరాల నుంచి కూడా రాజధాని వచ్చి ఏదో రేట్లు పెరుగుతాయి, 10 కోట్లు 20 కోట్లు అమ్ముకుందని చెప్పి పావులగాడు అప్పులు తెచ్చుకొని ఎన్నో ఇబ్బందులు పడి జరిగి పాపం వాళ్ళు పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఆగిపోయి ఇంతమంది పార్టీలు పెడుతున్నారు. వీళ్ళ కోసం మనం కొట్టుకున్నామా చెప్పండి? ఎవరో పార్టీల కోసం మనం కొట్టుకుంటున్నాం అంటే అయినా నేను మద్దతు ఇస్తాను, నేను కాదంటలా. కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో మన ఓటు మనం వేసుకొని మనం సీఎం అయితే ఇవాళ ఒక 40 సంవత్సరాలు క్రితం చూసుకుంటే అందరూ సమానంగానే ఉన్నారు ఆస్తుల్లో. ఇవాళ ఏ సామాజిక వర్గాల ఆస్తులు సంపాదించారు? 1,00,000 కోట్లు చెప్పండి, 1,000 కోట్లు, 1,00,000 కోట్లు ఎంత మంది సంపాదించుకున్నారు? ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి చెప్పండి? కేవలంగా ప్రభుత్వాలని, అధికారాలను అడ్డం పెట్టుకునే సంపాదించుకుంటుంది. అదే పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఎందుకు సంపాదించుకోకూడదు? ఎందుకు ఓటేసుకోకూడదు? ఐక్యత ఎందుకు రాదు? నేను అందుకని చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రిజర్వేషన్ తోటి గెలిచిన ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు ఉన్నారు. అందరూ దఫల వారికి కలిసి ఒక ఘాటి మీద తీసుకొచ్చి అందరినీ ఒకే మాట ఒకే బాటలో తీసుకొచ్చి మన ఓటే మనం వేసుకుందాం, మనమే గెలుద్దాం, మనం పరిపాలన చేసుకుందాం అని చెప్పి గట్టిగా పోరాటం చేస్తాను. ఈ విధంగా నేను ఈ దీక్ష శిబిరం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే స్టార్ట్ చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, మాజీలందరినీ కలిసి మీరు ధైర్యం ఉంటే ప్రత్యక్షంగా రండి, ధైర్యం లేకపోతే పరోక్షంగా రండి. ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్క నియోజకవర్గంలో నిలబెట్టండి, గెలిపించుకుందాము. ఆ తర్వాత సంవత్సరానికి ప్రత్యక్షంగా వచ్చే ఆదాయం ఒక 4 లక్షల కోట్లు దాదాపు ఉంటుంది, పరోక్షంగా వచ్చే ఆదాయం ఒక 5 లక్షల కోట్లు ఉంటుంది. దాదాపు 9 నుంచి 10 కోట్ల ఆస్తి సంవత్సరానికి ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. ఈ మొత్తం కూడా మనం వీళ్ళందరూ ఖర్చు పెడితే ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేయటం పెద్ద సమస్య కాదని చెప్పి నేను గతంలో మన మేనిఫెస్టోలో జడ్జ్ చేయడం జరిగింది. నేను ఆ విధంగా ముందుకెళ్తాను. ఎక్కడ కూడా ఎన్ని భయాలు పెట్టినా కూడా భయపడేవాడిని కాదు. ఎవరు ఏం చేయకుండా కూడా నేను ప్రజల కోసం ముందుకు వెళ్తాను. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, మన భగవంతుడు కాపాడుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే మన చేయి సంతకంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అయ్యే ఒక ఛాన్స్ ఉంది.
మనం కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా దప్పల వారీగా సీఎం పదవి ఇద్దాం. ఇవన్నీ కూడా మనం